జగిత్యాల శ్రీ భక్త మార్కండి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన 5 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగి నందయ్య. అంతకుముందు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని కుల సంఘాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, మార్కండే ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. రాజకీయాల్లోకి రాకముందే పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగినట్లు ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సహకారంతో జగిత్యాల పట్టణం మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆత్మచైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, టీపీసీసీ సెక్రటరీ బండశంకర్, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీకే అంత మంచి వస్తుంది ఫోటో. శేఖరే జరగాలి. కొట్టిన వాళ్ళు ముందుకు రాకండి, వెనకాల చూలే సరే రాజా నేను అయిపోయినాయి. ఇట్లా సైట్ నేను చెప్తా. మా సాయితో పసుపు కుంకుమలు ఇచ్చిన పసుపు వెనకాలకి జరిగితే అంత మంచి కార్యదర్శి సార్ ఇక్కడ అన్న కొంచెం సార్ ఇక్కడ ఒకనే సార్ కార్యవర్గాన్ని పెట్టించుకో.
కొంచెం వెనకాలకు జరిగితే సరిపోతా. ఈ రోజున మన భక్త మార్కండేయ దేవాలయం అభివృద్ధి పనుల్లో భాగంగా వచ్చినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీ భక్త మార్కండేయ దేవాలయం పద్మశాలి సేవా సంఘం అంటే సార్కు మొదటి నుంచి ఇప్పుడే కాదు, దాదాపు సార్ ఎమ్మెల్యే కాకముందు నుంచే కూడా మన దేవాలయం మన సంఘం పైన చాలా దృష్టి సారించారు. మనందరికీ సపోర్ట్ చేసుకుంటూ సార్ ఎమ్మెల్యే కాకముందే మన దేవాలయానికి సంఘం కోసము 30 లక్షల రూపాయలను కవితమ్మ గారు మనకు ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పేద కార్యవర్గంలో కూడా 10 లక్షల రూపాయలను నిధులను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి సార్ నేను కూడా ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాను, మరి నేనున్నప్పుడు ఫండ్ ఇవ్వాలి సార్ నేను అడిగితే, అంటే కానీ నీకు ఎంత ఫండ్ కావాలంటే అంత ఫండ్ తీసుకో, ముందైతే 5 లక్షలతో ఒక పని చేయండి అని చెప్పి 5 లక్షల రూపాయలు ముందే ఇవ్వడం. మొదటి నుంచి ఇప్పుడే కాదు, పద్మశాలిగా అభివృద్ధి కోసం సార్ ఎంతో కష్టపడుతున్నారు, ఎంతగానో ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. ఈ ప్రేమానురాగాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మా పద్మశాలి సేవా సంఘం తరఫున మరి కోరుకుంటున్నాను సార్. అలాగే ఇంకా కూడా నిధులు అవసరం, ఆ సారారం కోసము ఒక 5 లక్షల రూపాయలు మళ్ళీ మంజూరు ఇస్తే ఆ సారారం నిర్మాణం కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి దయచేసి అన్నదాన్ని ఇప్పుడు అడుగుతున్నాను. ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఎన్నో పనులు చేశారు, మరియు ఈ టైల్స్ కోసం పూజ చేయడానికి సార్ వచ్చారు, పనులు ఎన్నో ఇచ్చారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమంలో ఆనందంగా మరి అత్యంత పురాణ స్థలంలో ప్రసిద్ధి చెందిన మార్కండేయ గుడికి ఈరోజు ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. మరి గతం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎన్నో పనులు ఈ జగిత్యాల్లో ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ఈ గుడి ఆ గుడి అని కాదు, ఏ గుడికైనా ఏ సంఘానికైనా అత్యంత నిధులు కేటాయించిన ఎమ్మెల్యే గారుగా ఎప్పటికీ నిలిచి ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి గతం నుంచి చూసుకుంటే ఇప్పటికీ లాస్ట్ టైం 40 లక్షలు, ఇప్పుడు 5 లక్షలతోటి గుడిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఇంకా కూడా చెందుతుంది. మరి ఎమ్మెల్యే గారు నిత్యం మనకి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే ఈ గుడికి సంబంధించిన మన అధ్యక్షుడు గంగాధరన్న గారు కానీ వాళ్ళ కార్యవర్గ సభ్యులకు, అలాగే డిసిసి గారికి, ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగిత్యాల పద్మశాలి భక్త మార్కండేయ దేవాలయంలో అభివృద్ధిలో భాగంగా నన్ను ఆహ్వానించిన పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు సోదరుడు భోగజియా గారి గంగాధర్ గారికి, అట్లాగే ముఖ్య అతిథులుగా హాజరైన మన ప్రియతమ నాయకులు జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్న పెద్దలు స్థానిక శాసనసభ సంజయ్ కుమార్ గారికి, అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కులబంధు గారు అడవాణ జ్యోతి లక్ష్మి గారికి, అట్లాగే సోదరుడు మహేష్ పవిత్ర గారికి కౌన్సిలర్, మరియు సోదరుడు కౌన్సిలర్ పద్మశాలి కుల బాంధవుడు వేముల శ్రీనివాస్ గారికి, కుల బాంధవులందరికీ మరియు పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మార్కండేయ మందిరం రాగానే ఆహ్వానించి స్వాగతించి అక్కడ అమ్మవారి దగ్గర, మార్కండేయ దగ్గర, శ్రీరామచంద్రుని దగ్గర పూజలు జరిపించి ఇలాంటి కార్యక్రమం చేయించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా నిజంగా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు అన్న మందయ్య గారు చెప్పినట్టు పద్మశాలి కుల బాంధవులతోటి చిన్నప్పటి నుంచి కూడా అనుమానం, వారి కొంత మా నాన్నగారికి ఉండే అనుభవాలు చెప్తే నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా కదే గడియారం ఇక్కడ మార్కెట్ దగ్గర పెరిగాను కాబట్టి అందరితో కూడా చాలా అనుబంధం. దాంట్లో భాగంగానే అన్ని వర్గాల వారి మండలంతో ఉన్నప్పటికీ వాళ్ళ జగిత్యాలలో 3 సార్లు కూడా నాకు మంచి రాజకీయంగా కూడా ఆదరణ లభించింది. 2 సార్లు గెలిచిన
ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉంటూ మరి ఇంతకుముందు చెప్పినట్టు అప్పటి ప్రభుత్వంలో అప్పటి నాయకులు కావచ్చు, మన ప్రస్తుత ఎమ్మెల్సీ రమణ గారు కావచ్చు, నేను కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్స్, ఇక్కడ స్థానిక కౌన్సిలర్స్, అప్పటికి ఇప్పుడున్న వివిధ కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు అందరితో కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయడం. అంతేకాకుండా అంతకంటే ముందే నన్ను అందరూ చెప్పినట్టు మిత్రులు ఇంజనీర్ మహేందర్ గారు ఉన్నప్పుడు అప్పుడు హెల్త్ క్యాంప్స్ జరిగితే అప్పుడు సేవా సమితి తరఫున మా మిత్రుడు మా బాలాజీ సురేషన్ వీళ్ళంతా సభ్యులు అప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలకు ఇక్కడ రావడం జరిగింది. ఆ భగవత్ సంకల్పం మార్కెట్ దయ ఈరోజు జైత్యాల్లో ఇంకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇస్తాము. ఆ చేతుల సందర్భంలో అప్పుడప్పుడు కొన్ని నాటకాలు జరుగుతాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా గుడి ముందట రోడ్డు డ్రైన్ మంచి కూడా ఆశించాం. నిధులు పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు కూడా ఆచరణకు రాని పరిస్థితి. మా గంగాధర్ తాపకట్టుడు నేనైనా ఏమైతే పొందాలి. కొత్తగా మా పవిత్రమ కౌన్సిలర్ గారు చాలా రోడ్లు అక్కడ ఆ పక్కన చేసాం, సంబరం చేసాం, కానీ డ్రైన్ అధ్వాన స్థితిలో ఉంది. మరి గంగాధర్ అదేవిధంగా మహేష్ ముందరికి వచ్చి కొందరు మెప్పించి వాళ్ళ డ్రైన్ కట్టడం. ఆ డ్రైన్ కూడా ఇప్పుడు జ్యోతమ్మ గారు కూడా మున్సిపల్ చైర్మన్గా ఉండి తర్వాత మాజీ చైర్మన్గా వారు అన్న కృష్ణం అన్న అప్పుడు మాజీ కౌన్సిలర్స్ అందరం కూడా ఇక్కడ తిరిగి అసలు ఆ డ్రైన్ మంచిగా పెద్ద కడితే దానిపైన గోడలు కూడా వస్తుందని ఆలోచన చేస్తే మా మహేష్ దగ్గర నుండి చేయించాం. మన ఆటంకాలు వస్తుంటాయి అప్పుడప్పుడు వెనక ముందు నేను చెప్పిన ఆ చేయిస్తేనే నువ్వు లీడరు లేకుంటే నువ్వు క్వాలిటీ అన్నా. మొత్తానికి కింద మీద పడ్డాడు. ఆ డ్రైన్ కట్టించింది. ఆ డ్రైన్ పైన అద్భుతంగా గోడ అయింది. 78% నుంచి రూపుదిద్దుకున్నది. ఆ గోడకు టైల్స్కు మళ్ళీ ఒక 5 లక్షలు కావాలంటే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో స్పెషల్ డెవలప్మెంట్స్ వాటి కింద 5 లక్షలు మంజూరు చేయించడం జరిగింది. అంతకుముందు కూడా చాలాసార్లు కూడా మంజూరు ఇచ్చినాం. మళ్ళీ కూడా ఇంకా 5 లక్షలు కూడా మంజూరు చేయిస్తామని కూడా ఎందుకంటే మోరీ కూడా అయిపోయింది. మోరీ కూడా దాదాపు 10 లక్షల పైన నిధులు పెట్టాం. ఎంత రికార్డ్ అయిందో ఇంకా ముందు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే ఎవరో లక్ష్మణ్ గారు చెప్తాం 10 లక్షలు దాన్ని మంజూరు చేసినాం. అంటే ఈ రకంగా ఈ మార్కండేయ మందిరం ఇది ఒకవైపు సేవా కార్యక్రమం, రెండో వైపు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, మూడో వైపు పేదవాళ్ళకి పెళ్లి చేసే కార్యక్రమాలు, ఇటు భగవంతుని ఆశీస్సు, ఇవన్నీ కూడా ఈ వేలంలో జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంగణంలో ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్న ఈ ప్రాంగణానికి కొంత నావంతుగా కూడా సేవ చేసే భాగ్యం కల్పించిన ఆ మార్కండేయానికి అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులందరికీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.